కష్టంతో 3 సంవత్సరాలు పూర్తి చేశాను. 3 సంవత్సరాల తర్వాత నా అదృష్టానికి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు అలానే ఇన్ పర్సన్ క్లాసెస్ చేసి ఆన్లైన్ క్లాసెస్ పెట్టడం మొదలుపెట్టారు. ఆన్లైన్ క్లాసెస్లో నాకు అర్థం అవ్వట్లేదు అనేసి అమ్మ నాన్నని ఒప్పించి మానేశాను. అమ్మయ్య అనుకున్నాను. అలానే నా ఆనందం 2 సంవత్సరాలుగా గడిచింది. 2 సంవత్సరాల తర్వాత కమింగ్కి మూవ్ అయ్యాను. కమింగ్కి మూవ్ అయిన తర్వాత ఇక్కడ ఇన్ పర్సన్ క్లాసెస్ జరుగుతున్నాయి, మీ అమ్మాయి ఇంకా 2 సంవత్సరాలే ఉన్నాయి కదా అనేసి మనబడి వాళ్ళు అమ్మ నాన్నకి ఫోన్ చేసి చెప్పారు. అంతే, మళ్ళీ నా కష్టాలు మొదలయ్యాయి. అలానే ఆ కష్టంతో ప్రమోదం మొదలుపెట్టాను. అప్పుడు అర్థమైంది ఎందుకు ఇలా కష్టంతో చదువుతున్నాను, ఇంకా 2 సంవత్సరాలే కదా అనేసి ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకున్నాను. ఇష్టంగా మార్చుకున్న తర్వాత నాకు రాయడం, చదవడం మరియు మాట్లాడడం చాలా సులభంగా వచ్చేసింది. అందుకే నేను ఇప్పుడు అమ్మ నాన్నకి ధన్యవాదాలు చెప్పాలి, మా గురువుకి అందరూ నేర్పించిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్పాలి.